అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ సిద్దిపేట శ్రీ చైతన్య బ్రాంచ్ ని ఖచ్చితంగా ఈ ఫుడ్ ఇన్ఫెక్షన్ అధికారులు దీన్ని ఒకసారి తనిఖీలు చేయాలి. ఖచ్చితంగా తనిఖీలు చేసి దీన్ని పిల్లల జీవితాలతో కొద్దిగా గొప్పను ఈ పిల్లలు ఎందుకంటే చదువుకొని నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. ఈ బాలలను కూడా లేకుండా ఈ శ్రీ చైతన్య యాజమాన్యము లక్షల ఫీజులు దండుకొని ఈ అన్నము ఈ గుడ్డు పెడుతున్నారండి. ఫీజులు కట్టకపోతే ఒక నెల కానీ ఒక 2 రోజులు లేట్ అయితే హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ల మీద ఫోన్ వస్తాయి. ₹1 దీవు లేకుండా మొత్తం ఫీజులు మేము ఇచ్చాము. ఇగో ఇచ్చి ఈ రోజు మా అబ్బాయికి బాగలేదంటే వీడికి వస్తే ఈ గుడ్డుని చూస్తే పిల్లల గుడ్డ తలకపోయి ఒక్కొక్క పిల్లగాడు రిక్వెస్ట్ తో దారుణంగా సార్ మాకు ఇటువంటి ఫుడ్ పెడుతున్నారు, మీరు ఒకసారి రంగని మేము బయటకు పోయిన వాళ్ళు లోపలికి తీసుకొచ్చి మరి చూపిస్తున్నారు. ఈ ఫుడ్ తింటే పిల్లలు ఆత్మహత్య కాదు చనిపోతారు కంప్లీట్ ఖచ్చితంగా. ఇది నేను శ్రీ చైతన్య యాజమాన్యానికి దండం పెట్టి చెప్తున్నాను. ఇటువంటిది మాత్రం మళ్ళీ ఏ పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ రోజు సిద్దిపేట పట్టణంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలలో హాస్టల్ ఏర్పాటు చేసింది. ఇక్కడ హాస్టల్ ఉన్నటువంటి విషయం ఏ ఒక్క సిద్దిపేట ఉన్నటువంటి ఎంక్వైరీ ఆఫీసర్కి తెలియదా? హాస్టల్లో ఫుడ్ ఇన్స్పెక్ట్ చేయాలని చెప్పి ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలియదా? వీళ్ళు తినేటువంటి ఫుడ్ లో పాచిపోయిన అన్నం పొద్దుగాల పెట్టింది, మాడిపోయినటువంటి గుడ్డు పెడుతున్నారు పిల్లలకి. మరి ప్రైవేట్ హాస్టల్లో లక్షల ఫీజులు వసూలు చేసి ఇలా న్యాయమైనటువంటి ఫుడ్ పెట్టట్లేదు. ఈ యొక్క పాఠశాల యాజమాన్యము వీటిపైన పర్యవేక్షణ చేసిన ప్రభుత్వ అధికారులకి లంచం తీసుకుంటారు అని చెప్పేసి ఈరోజు అఖిల భారత విద్యార్థులు డిమాండ్ చేస్తా ఉంది. ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలకు, ప్రైవేట్ హాస్టళ్లకు విపరీతమైనటువంటి పరీక్షించిన గవర్నమెంట్ వాటిపైన ఎందుకు పర్యవేక్షణ చేస్తలేదు? ఫుడ్ ఇన్స్పెక్షన్ ఎందుకు జరగట్లేదు? అదేవిధంగా ఈ యొక్క కళాశాల యాజమాన్యాలు కూడా పైసల వసూలకు తెరలేపారు, వాళ్ళ ఫీజులు దండ కోసం తెరలేపి తప్పించి విద్యార్థుల యొక్క పరిరక్షణ కానీ విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క ఆరోగ్యం పైన శ్రద్ధ లేకుండా ఈరోజు మొత్తం నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో కన్నా అధ్వానమైన స్థితిలో ఈరోజు ప్రైవేట్ హాస్టల్లో నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఈ నిర్వహించినటువంటి హాస్టల్ పరిస్థితి మాత్రం పర్యవేక్షణ చేయనటువంటి లోపం ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా పిల్లల ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. మరి దీనిపైన ఈ యొక్క కళాశాల యాజమాన్యం పట్టింపు లేనటువంటి ఈ యొక్క హాస్టల్ సంబంధించినటువంటి ఇన్ఛార్జి కానీ ప్రిన్సిపల్ కానీ ఇంతవరకు వచ్చి మా విద్యార్థులతో కానీ పేరెంట్స్ తో కానీ విద్యార్థి సంఘ నాయకులతో మాట్లాడిన పరిస్థితి లేదు. మరి దీనిపైన వెంటనే డిఓ కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ వీటిపై చర్యలు తీసుకొని రేపటిలోగా చర్యలు తీసుకొని దీన్ని సీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే యొక్క విద్యార్థులకు కూడా నాణ్యమైనటువంటి భోజనం అందించే విధంగా ఆ పేరెంట్స్ దగ్గర బాండ్ తీసుకొని మేము మెనూ చేస్తాం. మెనూ కూడా ఇంతవరకు పెట్టినటువంటి పరిస్థితి యొక్క హాస్టల్లో మెనూ లేదు, కరెక్ట్ సెక్యూరిటీ లేదు, పర్మిషన్ లేదు, అయినప్పటికీ ఇలా నడిపిస్తూ ఉన్నారు. దీనిపైన డిఓ చూస్తూ ఉంటాడు, ఎంఈఓ చూస్తూ ఉంటారు, తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ చూస్తూ ఉంటారు, కానీ పట్టించుకోరు. ఎందుకంటే టేబుల్ కింద చేతులు పోతున్నాయి కాబట్టి. ఎంతవరకు ఈ యొక్క సిద్దిపేటలో దాదాపు 5 శ్రీ చైతన్య పాఠశాలలు ఉన్నాయి. సామాన్య లోకల్ ప్రైవేట్ పాఠశాలలు నడిపిస్తున్న పరిస్థితులు కార్పొరేట్లకు అందలం ఈ యొక్క డిఓ కానీ ఎంఈఓ కానీ ఎక్కిస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వ రంగమే వీటిని అందలానికి ఎక్కిస్తా ఉన్న కార్పొరేట్ ని. ఒక పేదవాడు చదువుకోవాలంటే ఇప్పుడు లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హాస్టల్లో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.